సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రభుత్వ విద్యా సంస్థలపై నమ్మకం పెరిగేలా ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మున్సిపల్ పరిధిలోని శివానగర్ గ్రామంలో న్యూలాండ్ పరిశ్రమ 60 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన జెడ్పీహెచ్ అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతానికి కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్న క్షేత్రస్థాయిలోని కొన్ని పాఠశాలల్లో ఆశించిన ఫలితాలు రావటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. శివనగర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య అతి తక్కువగా ఉండడంతో పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాలను వివరించి అడ్మిషన్లు పెంచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం న్యూలాండ్ పరిశ్రమ అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. అంగన్వాడీ ప్రాథమిక పాఠశాల భవన అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జనార్దన్, వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ కృష్ణ, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. శివానగర్ జిహెచ్ఎం ఈరోజు న్యూలాండ్ వారి సిఎస్ఆర్ నిధులతో నిర్మించినటువంటి 4 గదుల భవన నిర్మాణము మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. దీనికి మా యొక్క పాఠశాల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క సహకారం అందించినందుకు మా పిల్లలు వాళ్ళ యొక్క జీవితంలో మంచి ఉన్నత స్థానంలో ఎదుగుతారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ న్యూలాండ్ వారికి మరియు ఎమ్మెల్యే గారికి, స్థానిక నాయకులందరికీ కూడా మా తరఫు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డబ్బులతోటి 4 రూములు కట్టడం జరిగింది. ఇనాగ్రేషన్ సభకు స్థానిక మున్సిపల్ చైర్మన్ జనార్దన్ గారు, న్యూలాండ్ మేనేజ్మెంట్ డివి రెడ్డి గారు, వారి బృందము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పిల్లలకు ఈ 4 రూములు 60 లక్షలతో అందించినందుకు మరొకసారి మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.